హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో నేను బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక పీట తీసుకొని దాని మీద పద్మ ముగ్గు వేసాను. అదేవిధంగా మేమైతే ఇందులో దీన్ని ఏమంటారో తెలీదు, మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇందులోనైతే బతుకమ్మ పేరుస్తాం మేము. బతుకమ్మకు కావాల్సిన పువ్వులు అన్నీ ఇంట్లోనే, అంటే ఇంటి దగ్గర ఉన్నవి. తంగేడు పువ్వు, అదేవిధంగా గునుగు పువ్వు, ఇట్లా చాలా పువ్వులు అయితే ఇంట్లోనే దొరికేసినాయి మాకు. ముందుగా చూడండి, మీ అందరికీ ఎవరికైతే బతుకమ్మ మంచిగా ఎవరికైతే పేరవడం వస్తుందో వాళ్ళైతే కామెంట్ చేయండి. తంగేడు పువ్వు అయితే ఇంట్లో చాలానే ఉంది. అదేవిధంగా ఈ రెడ్ కలర్, పింక్ కలర్ గునుగు ఉంది కదా, ఇది కూడా ఇంట్లో చాలా ఉంది. పండగకి అయితే మాకు సరిపోతుంది. ఈ విధంగా చాలా పెద్దగా కాకుండా నార్మల్గా చిన్నగా అయితే ఇంట్లో బతుకమ్మ ప్రిపేర్ చేశాను. టైం లేకుండే, అదేవిధంగా ఫ్లవర్స్ కూడా కొన్ని ఉన్నాయి, సో చిన్నగానే ప్రిపేర్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక మా ఇంటి బతుకమ్మ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక అందరూ ఆల్రెడీ బతుకమ్మ షాపింగ్ అది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా హడావిడిగా ఉంది అంతా. మేమైతే షాపింగ్ ఇంకా చేయలేదు, షాపింగ్ చేయాలి. బతుకమ్మ అంటే ఇది ఆడపడుచుల పండుగ అని అందరూ పిలుస్తారు కదా. అయితే ఒక రాజు ఉండేవాడట. వాళ్ళ కూతురు చాలా కష్టాలు పడి సూసైడ్ దాకా వెళ్ళి మళ్ళీ బతికి వచ్చిందంట. అందుకే ఆ అమ్మాయిని అందరూ దేవతలు బతుకమ్మ అని దీవించారంట. సో అందుకే బతుకమ్మ ఎస్పెషల్లీ గర్ల్స్కి మెయిన్గా ఆడపడుచుల పండుగ అని అంటారు కదా. అందుకే చిన్న స్టోరీ, షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ తెలుసుకున్నాను నేను దీని గురించి కొద్దిగా. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మేమైతే ఇంటి దగ్గర మంచిగా దుర్గమ్మ పెడతారు కదా, 9 days చాలా పండగ వాతావరణం. ఇంట్లో అందరూ, వీధిలో అందరూ ఒక దగ్గర ఉండడం, దాండి ఆడడం, అదేవిధంగా బతుకమ్మ ఆడడం, ఇవన్నీ చాలా బాగుంటుంది. ఈ 9 days అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బతుకమ్మ అయితే అయిపోతుంది. ఇది తెలుసు కదా మీ అందరికీ, బతుకమ్మ పైన గౌరమ్మ పెడతారు. ఆ ఫ్లవర్ దాని అయితే ఆ రెక్కలు చించి అంతా పెట్టేశాను, గౌరమ్మ మధ్యలో పెట్టేశాను. ఇక నెక్స్ట్ పసుపుతో గౌరమ్మని చేసుకోవాలి చిన్నగా. పసుపుతో గౌరమ్మని చేసుకొని ఆ గౌరమ్మ మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకుంటే బతుకమ్మ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా వీరి మీద అగరబత్తులు కూడా పెట్టేసాము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.